పోవాలి మళ్ళీ నిలబడదు ఇడే చెట్టు వేయకూడదు ఇడే ఇడేయా రామ్మ ఇట్లా చేయాల మళ్ళీ చెయ్యి రామ్మ ఎక్కువ అది ఉంటే వాడు ఇద్దరు వస్తారు ఇతడేయా ఈ బయట వద్దు నువ్వు పలమనేరు గంగమ్మ జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరి యోగ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా రెడ్డి కుటుంబీకులందరితో కలిసి ప్రతి సంవత్సరం మాదిరి రావడం జరిగింది. ఎలక్షన్ కోడ్ ఉండే దానివల్ల కొంచెం తక్కువగా వచ్చామందరినీ కూడా ఎక్కువ మందిని పిల్లేదు. కొంచెం రెడ్డి సోదరు కూడా మన్నించాలి, ఎందుకంటే మమ్మల్ని పిల్లేదు అనుకోవద్దంట. ఎందువల్ల అంటే కోర్టు ఉండే దానివల్ల అందరినీ బీచ్ చేస్తే మనమే కోర్టు ఉల్లంఘించిన వాళ్ళం అవుతాం కాబట్టి మనం లిమిట్గా 100 మందిని చేసి బీసీ కార్యక్రమం చేశాము. పలమనేరు నియోజకవర్గానికే తిరుపతి గల్లమ్మ తలమాని కింద అందరికీ తెలుసు. ఈరోజు రెడ్డి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు అన్నదాన కార్యక్రమము అభిషేకం చేసిన దానివల్ల ఈరోజు వర్షం రావడం ఇది మంచి శుభ పరిణామం కూడా మేము అనుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రజలందరూ నియోజకవర్గంలో ప్రజలే కాకుండా కర్ణాటక ఇటు మంగిలి ఇటు తమిళనాడు బృహత్తం చిత్తూరు అందరూ ప్రజలు కూడా సుఖశాంతులతో మంచి బాగా అష్ట ఆరోగ్యాలతో కనకదాన వస్తు రూపాల అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి మేము ఆ తిరుపతి గంగమ్మకి అభిషేకం చేశాము. అదేవిధంగా తిరుపతి గంగమ్మ బాగా ముందుకు ప్రజల్ని తీసుకొని పోవాలా, ఎవరిని కూడా ఇబ్బంది లేకుండా ప్రజలంతా కూడా ఈ పలమనేరుకు ఉన్నటువంటి నీటి ఎద్దడిని కూడా ఈ గంగమ్మ జాతర లోపలే బాగా వర్షాలు పడి మళ్ళా కూడా పలమనేరు ఉన్నటువంటి వైఎస్ఆర్ జలాశయం నుండి పలమనేరు ప్రజలందరికీ కూడా నీళ్లు ఎల్లవేళలా ఉండేదాన్ని సహకరించాలని చెప్పి గంగమ్మ తల్లిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారి వాళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తిరుపతి గంగమ్మ జాతరకు గాను రెడ్డి సంఘం వారికి రెడ్డి కుటుంబీకులందరూ కలిసి ఈరోజు అభిషేకము ప్రసాద వినియోగ కార్యక్రమాలను చేశాము. దీని ఒక శుభపరిణామంగా భావించి అందరూ సుభిక్షంగా పరిసర ప్రాంతాల ప్రజలందరూ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు యోగ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పలమనేరు నియోజకవర్గ ప్రజలకు గంగమ్మ జాతర శుభాకాంక్షలు. గత ఏడాదిలో మనము పండగ చాలా వైభవంగా జరుపుకున్నాము. కానీ ఈ సంవత్సరం ఎలక్షన్ వల్ల పండగ అంత వైభవంగా జరుపుకోకపోయినా కూడా ప్రతి ఒక్కరు భక్తులు వచ్చిందన్న పొంగలు పెట్టి అమ్మవారికి హారతలు ఇస్తూ ప్రతిరోజు ఒక్కొక్క కుటుంబ సభ్యులతో వైభవంగా మేళ తాళాలతో వచ్చి అమ్మవారికి అభిషేకం చేసి రోజు సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు మా రెడ్డి కుటుంబకులు రెడ్డి సంఘం వారిచే అభిషేకము మరియు అన్నదాన కార్యక్రమం వైభవంగా చేసినాము. మేళ తాళాలతో ఈరోజు అమ్మవారికి అభిషేకం చేసి సుమారు 1500 మంది భక్తులకు అన్నదానం చేశాము. అలాగే భక్తులకి విన్నపము 20వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకి శిరసు మెరుగు ఉంటుంది. 21వ తేదీ అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది. 22వ తేదీ అమ్మవారి జల్ది ఉత్సవం ఉంటుంది. ప్రతి ఒక్క భక్తులు పాల్గొని అమ్మవారి జాతరని వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీ ప్రసాద్ రెడ్డి.